కాఫీ. ఏంటే ఇంట్లో అయితే కరెక్ట్ టైంకి కాఫీ ఇస్తావు, ఫ్యాక్టరీకి వచ్చేసరికి కొమ్ములు వచ్చాయా? ఇంత లేట్గా తెచ్చా? అది అకౌంట్స్ పనిలో పడి మర్చిపోయానక్క, సారీ. వసై పిచ్చి మొద్దు. నా కోసం, నా పని కోసం నువ్వు ఆలోచించి నీ పని మర్చిపో. నిన్ను నువ్వే మర్చిపో, బాగుంటుంది. అంతేకాని నీ దిక్కుమాలిన పనుల్లో పడి నన్ను, నా టైం టేబుల్ని మర్చిపోయావనుకో, ఈసారి నా ఒళ్ళు మండడం కాదు, వేడివేడి కాఫీ పడి నీ మొహం మండుతుంది. మైండ్ ఇట్. వెళ్ళు. అత్త అవమానించి బయటికి పంపించింది, ఊరు గేలి చేస్తుంది. అది తట్టుకోలేక నా చెల్లి ఉరేసుకోబోయింది. మా అన్నయ్య తప్పు చెయ్యడు. నా చెల్లి కూడా తప్పు చెయ్యదు. ఇద్దరికీ తెలీదు అంటే ఇద్దరికీ తెలియని ఏదో తప్పు జరుగుండొచ్చు కదా. నేను నీకు తెలియకుండానే కడుపు నొప్పి తెప్పించలేదా చెప్పు? అయితే ఇప్పుడేమంటావు? నేను అనుకోకుండా ఈ డాక్టర్ గారిని కలిశాను. ఆవిడే దీనికి పరిష్కారం చెప్పారు. ప్రెగ్నెన్సీలో ఉండగా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఉమ్మునీరు పరీక్ష చేసి పేరెంట్స్ శాంపుల్తో కంపేర్ చేసి తండ్రి ఎవరు అనేది క్లారిటీ వచ్చేస్తుంది. చూడు, మీ అన్న తప్పు చేశాడని నేను అనడం లేదు. నా చెల్లి తప్పు చెయ్యదు అనే చెప్తున్నాను. అది నిరూపించుకోవడానికి అవకాశం దొరికింది. నువ్వు మీ అన్నయ్యని తీసుకునిరా, నేను మా చెల్లిని తీసుకుని వస్తాను. నిజమేంటో తెలిసిపోతుంది. ఆల్ రైట్, మా అన్నయ్యని ఒప్పించి టెస్ట్కి తీసుకొస్తాను. కానీ ఆ టెస్ట్ నీకు తెలిసిన డాక్టర్ దగ్గర కాదు, నాకు తెలిసిన డాక్టర్ దగ్గరే, నా ఫ్రెండ్ డాక్టర్ కావ్య దగ్గరే జరగాలి. ఓకే, నా పైన నీకు నమ్మకం లేకపోయినా నీ పైన నాకు నమ్మకం ఉంది మ్యాగీ. అగ్రీ అండ్ థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకో, నేను ఈ టెస్ట్ వరకే నీ చెల్లి బాధని అర్థం చేసుకుంటాను. ఈ టెస్ట్లో నీ చెల్లి తప్పు చెయ్యలేదు అని తేలిందా? ఫైన్, హ్యాపీ. కానీ ఒకవేళ ఆ రిపోర్ట్స్లో తను తల్లి కావడానికి మా అన్న కారణం కాదు అని తెలిస్తే మాత్రం ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకో. నాన్న, మంచినీళ్ళు తీసుకోండి. అమ్మా కృష్ణవేణి, ఏంటి నాన్న? మొన్న మధ్యన మన వెంకీ మీ ఆయన ఆచూకీ కోసం పేపర్లో ప్రకటన ఇచ్చాడు కదా, ప్రయోజనం ఏమీ కనబడలేదు కదా? భార్గవ్ నాయుడిని చంపింది ఎవరో నేను కనుక్కుంటాను. అప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పనని నాకు ప్రమాణం చేయి కృష్ణవేణి. అవునన్నా, ప్రయోజనం కనపడకపోవడం ఏంటి నాన్న? ఆయనే నాకిక్కడ కనిపిస్తేను రాముల వారి కళ్యాణానికి కూడా వచ్చి వెళ్లారు. కానీ అప్పటినుంచి ఆయన ఇటువైపు రాలేదు. నేను ఫోన్ చేస్తే తీయడం లేదు. ఎందుకు, ఏమైందో అర్థం కావడం లేదు. ఈ విషయం గురించి వెంకీతో మాట్లాడితే మంచిదా? మాట్లాడాలా వద్దా? నాకేమీ అర్థం కావడం లేదు. వస్తాడు. నువ్వు కాదన్నా కుదరదన్నా నాతో హాస్పిటల్కి వస్తాడు. నీ కూతురే నీ కొడుకుని తీసుకుని వస్తుంది. ఏంది? నా కూతురా? హ, ఇది మరీ కామెడీగా ఉందబ్బి. నీ చెల్లి చేసిన పనికి, దాని వల్ల పోయిన పరువుకి నీ మైండ్ పాడైపోయినట్టుండదే. ఒక్కసారి
నీ హెడ్ చూడత్తా, నీ మైండ్ సెట్ అవుతుంది. ఏందమ్మీ యాడికి ఫ్యాక్టరీకి పోతుండావా? లేదు మమ్మీ, హాస్పిటల్కి డిఎన్ఏ టెస్ట్ గురించి అన్నయ్యని తీసుకెళ్తున్నాను. ఆ అవసరం లేదమ్మీ, ఆగిపో. అవసరమే మమ్మీ, అడ్డుపడకు. అమ్మీ మ్యాగీ కరెక్ట్ పని చేస్తోంది మమ్మీ, మమ్మల్ని వెళ్ళనివ్వు. పర్వాలేదురా వినయ్, ఇప్పటికైనా నోరు తెరిచావు. మీ అన్నా చెల్లెళ్ళు మీ అమ్మ ఎడ్డు అంటే దానికి వంత పాడకుండా మంచి నిర్ణయం తీసుకున్నారు. పదండి, నేను వస్తాను.